నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో గుత్పా అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నో రోజులుగా తమకు వేతనాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి రోడ్డెక్కి తమ గోడును వెళ్లబుచ్చుకున్న పరిష్కార మార్గం చూపేవారు కరువయ్యారని, తమ సమస్యలు త్వరలో పరిష్కరించాలని నవీపేట్ మండల ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేసి తమ గోడును చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఇంకా సమ్మెను తీవ్రతరం చేస్తామని, ఎన్ని రోజులైనా పోరాడతామని కార్మికులు హెచ్చరించారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ సజావుగా పనులు చేసే మాకు ఇలా ఇబ్బందులు పెట్టే కాంట్రాక్టర్ మరియు ప్రభుత్వ అధికారుల మొండి వైఖరి ఖండించారు. ఈరోజు మేము గుత్పా మరియు అల్లిసాగర్ కార్మికులము ఈ ధర్నా 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం నుంచి ధర్నా చేస్తున్నాము. మరియు మాకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి సౌకర్యాలు ఏమీ కల్పించకుండా మా కాంట్రాక్టర్లకు 4 నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి అని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతూ మా కాంట్రాక్టర్ మమ్మల్ని మాతో శ్రమ దోపిడీ చేయించుకుంటూ రక్తపిండాలను మా రక్తాన్ని దోచుకుంటూ రక్తపిండాలుగా ముద్దలుగా తింటున్నారు. ఇది గవర్నమెంట్ కూడా మేము చెప్పినాము. కలెక్టర్ గారికి 3 సార్లు, ఎంఆర్ఓలకు మరియు మన ఇరిగేషన్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈరోజు ధర్నాలకు పాల్గొనడం జరుగుతుంది. అయినా కానీ అధికారులు ఎటువంటి ఇది లేదు. మాకు 5 నెలల నుంచి జీతాలు లేవు, ఏం లేదు. మా భార్య పిల్లల్ని ఇది చేయాలన్నా కానీ ఇది ఉన్నది. మాకు అందులో ఎంత సప్పుడు సౌండ్ ఉండాలంటే మాకు 3820 హెచ్పీల మోటార్ నడుస్తున్నప్పుడు అందులో ఉండాలంటే ఒక వ్యక్తికి ఒక రకమైన శబ్దము, ఒక్కొక్కళ్ళకు వినికిడి, ఒక్కొక్కళ్ళకు ఇందులో ఆరోగ్య సమస్యలు, దీంట్లో నాగుపాములు, తేళ్లు, విష జంతువులు అన్నీ మాకు చాలా హానికారంగా మారింది. వీటి హానికరంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ ఇవన్నీ నేను పట్టించుకుంటలేదు. మాకు కనీస సౌకర్యాలు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అందుతలేవు. మాకు ఎటువంటి అందుతలేవు. కనీసము జిల్లా అధికారి గారైనా కానీ జోక్యం చేసుకొని మమ్మల్ని మా పరిష్కారాలు, లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల పరిష్కారాన్ని పట్టించుకొని సమస్యలను పట్టించుకొని మాకు సమస్యలు ఇచ్చేయాలని చెప్పేసి మేము జిల్లాధికారిని మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మనం చేసుకుంటున్నాము.